చాలామంది అంగం చిన్నగా ఉందని బాధపడుతూ ఉంటారు. దీనివల్ల స్త్రీని సుఖపెట్టలేము అన్న అపోహలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అయితే వాస్తవానికి చెప్పాలి అంటే అది పెద్దగా సిగ్గుపడాల్సిన విషయం ఏమీ కాదు. అది మనలో లోపం కూడా కాదు. అయితే చాలామంది పొడవుగా ఉంటేనే ఎక్కువ సుఖం పొందించగలము అన్న ఫీలింగ్లో ఉంటారు. దాని కొరకు రకరకాల ప్రయోగాలు మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఎన్నో చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు అంగం యొక్క సైజు పెరగడానికి మరి దృఢంగా ఉండడానికి కొన్ని రకాలైన ప్రయోగాలు చేసి ఒక ఆయిల్ని కనుక్కోవడం జరిగింది. అది ఏమిటనేది ఈరోజు మీకు నేను చెప్తాను. లీచెస్. సో ఈ లీచెస్ అనేటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి. దీన్ని మనము జలగలు అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ లీచెస్ని డైరెక్ట్గా ఆయిల్గా చేసి కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. సో లీచ్ ఆయిల్ అని అడిగితే ఎవరైనా ఇస్తారు మార్కెట్లో. సో ఈ లీచ్ ఆయిల్ చూడండి ఇలా ఉంటుంది. ఈ లీచ్ ఆయిల్ని మనము ఆలివ్ ఆయిల్, ఈ రెండు ఆయిల్ కూడా కలపాలి. సో ఆలివ్ ఆయిల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా అందరికీ తెలుసు. ఇది శరీరాన్ని గట్టిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే లీచ్ ఆయిల్ అనేది ఎన్లార్జ్మెంట్ కొరకు, దృఢత్వం కొరకు మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఈ రెండు ఆయిల్స్ని కూడా మనము ఒక గిన్నెలో తీసుకొని కలపాలి. సో రెండు కలిపి స్టవ్ మీద వేడి చేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత దాన్ని మనము వడబోసి ఒక ఫ్లాస్క్లో కానీ, గ్లాస్లో కానీ, బాటిల్లో కానీ మనం దీన్ని భద్రపరచుకోవాలి. తర్వాత దీన్ని రోజు మనము అంగం పైన మసాజ్ చేస్తూ ఉండాలి. కొద్దిగా మసాజ్ చేస్తూ రోజుకు ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు మసాజ్ చేస్తూ ఉంటే కనుక మన అంగం చాలా అతి తక్కువ రోజుల్లో, దాదాపుగా నెల నుండి 2 నెలల్లోనే పొడవుగా మరియు దృఢంగా, అంతేకాకుండా ఎరెక్షన్ కూడా ఎక్కువగా ఉండేలా చేస్తుంది. ఇది శాస్త్రీయంగా రుజువైనది. అంతేకాకుండా మా దగ్గర ఉన్న కస్టమర్స్ ఈ వీడియో చూసి కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇంతకుముందు కూడా దీని మీద వీడియో తీసాము. ఇది చూసిన వాళ్ళు కూడా చాలా వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది అని చెప్తున్నారు. అందువల్ల ఇంకా కొంచెం క్లియర్గా ఈ వీడియోని మళ్ళీ తీయడం జరిగింది. సో వ్యూయర్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు మీకు నచ్చకపోతే దయచేసి దీన్ని పక్కకు పెట్టేసేయండి. సో ఫ్రెండ్స్, కొంతమంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది. దీన్ని శాస్త్రీయంగా కూడా మీరు ఎన్నో సైట్స్లలో కూడా చూడొచ్చు. ఈ లీచ్ ఆయిల్ కనుక మీరు గూగుల్లో కొట్టి చూసినట్టయితే అది దేని కొరకు ఉపయోగిస్తారన్నది కూడా, ఎస్పెషల్గా దేని కొరకు ఉపయోగిస్తారన్నది కూడా మీరు గూగుల్లో చదువుకోవచ్చు. ఈ రెండు ఆయిల్స్ కలపడం వలన ఎన్లార్జ్మెంట్ అంటే రక్తనాళాల్లో రక్తము అంటే అంగం యొక్క రక్తనాళాల్లో రక్తం అనేది సరఫరా అనేది చక్కగా జరగడం వలనే మనకు ఎరెక్షన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎన్లార్జ్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.